హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. టుడే మీ ముందుకి సింపుల్ వెజిటబుల్ కడాయి బిర్యానీ తోటి వచ్చేసానండి. ఇది బ్యాచిలర్ పిల్లలు, కొత్తగా నేర్చుకునే పిల్లలు చాలా సింపుల్ మసాలాలతో ఎక్కువ ఏమీ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోటి మీ దగ్గర ఏది ఉంటే అది అన్నానని సంబంధం లేకుండా వంకాయ దోసకాయ వేయకండి. ఇవిగోండి ఇలాంటివి, ఇవి కొంచెం క్యాలీఫ్లవరు, మనకి వెజ్ బిర్యానీస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అవి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి తీసుకోండి. నేనైతే ఇంట్లో క్యాప్సికమ్ ఉంది, పచ్చి బఠానీ, ఆలు, టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. టమాటా ప్యూరీ, కొంచెం పుదీనా, కొంచెం ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫస్ట్ కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ సరిపడినంత, అంటే దీనికి ఏమంత ఎక్కువ ఆయిల్ పట్టదు, ఒక చిన్న గంటెడంత ఆయిల్ తీసుకుని, అంటే రైస్ మీ దగ్గర రైస్ క్వాంటిటీని బట్టి పెట్టుకోండి. దీనికి రైస్ అయితే ముందే వండి పెట్టుకొని ఒక 1 అవర్ ఆరనివ్వండి. ఒక 1 అవర్ రైస్ ఆరిపోయినాక ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి అనమాట. వెజిటబుల్ కట్ చేసి పెట్టుకుంటే మనకి ఇది కరెక్ట్ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఎక్కువ హైరాణ పడే పని లేకుండా రైస్ వండి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇలా ఆయిల్ పెట్టుకున్నాక, ఆయిల్ కాగాక దాల్చిన చెక్క అవి ఇవి ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఉల్లిపాయ వేసేసేయండి. ఉల్లిపాయ వేసాక కరివేపాకు వేయండి. అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, తాలింపు అన్నారు కదా అని చెప్పి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకటేసారి వేయొద్దు. నేను చెప్పినట్టు వేయండి, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు వేసాక క్యాప్సికమ్, బంగాళదుంప, చెప్పటం మర్చిపోయానండి, నేను పచ్చి బఠానీ ఫ్రోజన్ కాదు, పచ్చివే తీసుకొని వాటిని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి వేసేసుకోండి. డైరెక్ట్గా వేసేస్తే అవి 5 మినిట్స్ ప్రాసెస్లో ఉడకవు, పచ్చిగా ఉంటాయి. కాబట్టి ముందే మీరు దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి, అంతే. ఇదిగోండి, ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాక కొంచెం లైట్గా పసుపు, లైట్గా సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. దుంపలు ఉన్నాయి కదండి, దుంపలు, క్యాప్సికమ్ కొంచెం మగ్గాలన్నమాట. క్యాప్సికమ్ కూడా నేను కొంచెం పెద్ద సైజు కట్ చేశాను చూడండి. క్యాప్సికమ్ ఏంటంటే మరీ చిన్నగా వస్తే అవి వేగిపోయేటప్పటికి ఇంకా చిన్నగా అయిపోయి మనకు అసలు పంటి కింద తగలదనమాట. ఇవే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మనకి పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా బాగుంటాయి. ఇందులో మ్యాజిక్ కూడా మనకి ఫ్లేవర్ఫుల్గా రావడానికి క్యాప్సికము, పచ్చి బఠానీనే మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూసారా ఎలా వేగిపోయాయో? అంతా సిమ్లోనే పెట్టుకోండి. ఈ వేగినాక అది ఒక 50% కుక్ అవుతుందండి. మనకి మగ్గబెడితే ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టండి. ఇలా వేగాక ఇప్పుడు టమాటో ప్యూరీ, మనం చేసుకున్న టమాటో ప్యూరీ వేసి పెట్టండి. ప్యూరీ కాకపోయినా ముక్కలు కూడా వేయచ్చు. కాకపోతే ముక్కలు ఏంటంటే మనం బిర్యానీ టైప్ వేసుకుంటున్నాం కదా, ముక్కలు కనిపిస్తే కొంచెం టమాటాది అంత టేస్ట్గా అనిపించదు. ఇలా ప్యూరీ బాగా చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. దానికన్నా ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయండి. ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి వేయొద్దు దీనికి. మెయిన్గా టమాటాలు ఇలా వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగించేసుకొని కొంచెం మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ టమాటాల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి అసలైన ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి చూసారా, ఇప్పుడేసాను, ఇప్పుడే వేయాలి. టమాటా, అల్లం వెల్లుల్లి అంతా వేగిపోయినాక ఇప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చిమిర్చి మనం కొంచెం మధ్య మధ్యలో కొరికి తినడానికి బాగా వస్తుంది. అదే మనం ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిర్చి వేసాం అనుకోండి, అది మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోద్ది అనమాట. అందుకని ఈ టైంలో యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి కరెక్ట్గా మగ్గుతుంది, అంతే. చూసారా, పేస్ట్ దగ్గరకు వచ్చి ఆయిల్ ఇలా పైకి వచ్చాక మనం ఇప్పుడు కారం వేసుకోవాలి, సరిపోయినంత కారం. మేము ఇంత స్పైసీగా తినగలుగుతాం, మాకు ఇంత కావాలి అనుకుంటా వేసుకోండి. దానికి ఏం కొలతలు లేవు, సాల్ట్కి, కారానికి. ఇంకొకటి ఏంటంటే, ఏ వంట అయినా చేసుకోండి మీరు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. దానివల్లే మనకి చేసుకునే ప్రతి వంటకి టేస్ట్. కారం వేసేసుకొని ఉప్పు వేయకుండా, కారం లేకుండా ఉప్పు వేయకుండా, అసలు కారం లేకపోయినా మీరు ఉప్పు వేసుకుంటే దాంతో అన్నం తిన. ఉప్పు వేసుకుంటే అంటే ఎక్కువ వేయమని కాదండి, సరిపడినంత వేసుకోండి.
చూసారా, అది వేగాక రైస్ కూడా వేసేసాను, కలిపేశాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది, అది వేసేసుకొని గార్నిష్ చేసుకొని కలుపుకొని దించేసుకొని తినేయటమేనండి. మనం కనుక వెజిటబుల్ కట్ చేసి పెట్టుకుంటే, రైస్ బాయిల్ చేసి ఉంటే కరెక్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. బ్యాచులర్ పిల్లలు, రూమ్స్లో ఉండేవాళ్ళు, టీనేజ్ పిల్లలు, అమ్మలేనప్పుడు మీరు సరదాగా చాలా ఈజీగా ట్రై చేసుకొని తినొచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ట్రై చేస్తారా? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.